సింగాపూర్లో రైతాంగం అంతా పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సిరిసిల్ల నియోజకవర్గం పెద్దలింగాపూర్ నుంచి మరియు అలాగే ఇల్లంతకుంట మండలం నుంచి చాలా మంది రైతాంగం వచ్చి నన్ను కలవడం జరిగింది. మళ్ళా మేము చాలా రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము, దయచేసి మా సమస్యను పరిష్కరించండి, మా కన్నీటి కోసరం ఒకసారి చూడండి అని చెప్పి రైతాంగం ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో నేను ఇవాళ దీక్షా శిబిరం దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 ఈ ప్యాకేజీలో భాగంగా కేవలం 1 కిలోమీటర్ కాల్వ తవ్వకం పెండింగ్ వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. 12 గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు, భూగర్భ జలాలన్నీ కూడా పూర్తిగా అడిగంటిపోయినాయి. ఈ 1 కిలోమీటర్ పూర్తయితే రైతాంగానికి మంచి జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక కాలువల ద్వారా లేకపోతే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి అనేటువంటి ఉద్దేశం.